మే 13వ తారీఖు దాకా ఇదే చేస్తూనుండాలి. ఉండాలా ఉండదా? ఉండాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. మొన్నటి దాకా మన పార్టీలే ఉన్నది ఎవరు? అట్లాంటోని గుండెల మీద దండాలి. దళితులకు దొరలాగా ఉండి మన పార్టీలో ఉన్నటువంటి దళితులందరినీ తొక్కి 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 చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద ఉడిగం చేయడానికి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు కడియం శ్రీహరి. అట్లాంటి వాడు అవసరమా? అవసరమా? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. కావాలా ఈ పాలన? ఎన్ని గోసలు పెట్టిరు ఈ 3 నెలల్లో? రైతు బంధు వచ్చిందా? ఆసరా పెన్షన్ పెంచిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? తులం బంగారం ఇచ్చిందా? మరి ఎందుకు వేయాలి వాళ్ళ కోట్లు? ఎందుకు వేయాలి? వరంగల్లో పిల్లగాడు లేడని ఆంధ్ర నుంచి తెచ్చుకుంటూ కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకు. మన బిడ్డ అవుతుందా? ఆంధ్ర బిడ్డ అవుతుందా? గది గుర్తు పెట్టుకొని తెల్ల కాగితం లాంటి సుధీరన్న కారు గుర్తు మీద ఓటేయాలి. వరంగల్ అంటేనే ఒక జయశంకర్ సారు, వరంగల్ అంటేనే ఒక బియ్యాల జనార్దన్ రావు, వరంగల్ అంటేనే ఒక అనేక చైతన్యాలకు పుట్టినిల్లు, సంబంధ సారక్క అనేక త్యాగాలకు పుట్టినిల్లు వరంగల్. కాబట్టి ఇది మన పార్టీకి ప్రిస్టేజ్. కడియం శ్రీహరి లాంటి వాళ్ళను రాజకీయంగా బొందబెట్టే సమయం వరంగల్ జిల్లాకు వచ్చింది ఇప్పుడు. ఓకేనా? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అవును గాని ఆమెలకు మారు గ్యారంటీలతో, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు? ఒక్కటన్నా అమలైందా? అయిందంటే అత్తర ఉత్తర పథకం, అది ఉచిత బస్సు. దాంతోనే మన చక్కదనం ఉందా? మనకు కొట్టాన పెట్టిండు. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో మారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో మారు గ్యారంటీలతో, అధికారం చేతబట్టి అధికారులు పెడుతుండ్రు. వద్దురా 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 నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. గట్టిగా చెప్పండి కొట్టాలి. రైతు బంధు రానలేదు, దళిత బంధు లేదు, అర్థమవుతుంది కదా? రైతు బంధు ఎంత ఇస్తా అని చెప్పిందన్నా? ఎంత? మనం అడిగినమా 15,000 కావాలని? ఉన్న రైతు బంధే కట్టు చేయకుండా ఎయ్యినా పోయని అడుగుతున్నాం. రైతు బంధు రానలేదు, దళిత బంధు లేదు, రైతు బంధు రానలేదు, దళిత బంధు లేదు, రైతు బంధు రానలేదు, దళిత బంధు లేదు, రైతు బంధు రానలేదు, దళిత బంధు లేదు. పింఛను పెంచింది లేదు, ఆశపడిత మోసమాయే, పింఛను ఎంత ఇస్తా అని చెప్పిండు? ఎంత వచ్చిన రాబోయే? కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ని అడగక ముందే 1000 రూపాయలు చేసిండు. 1000 రూపాయల పెన్షన్ ని అడగక ముందే 2000 రూపాయలు చేసిండు. అది పరిపాలన అంటే. పింఛను పెంచింది లేదు, ఆశపడిత మోసమాయే, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి కలదప్పి
ఢిల్లీలో సీజన్ ఎంత ఆఖరి ఉండేది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. పైగా కులం బంగారం పెడతామని ఓట్లు గుద్దుకున్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది. వద్దురా 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 నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన వద్దురా నాయన నజవంచన పాలన, వద్దురా నాయన వద్దురా నాయన నజవంచన పాలన, వద్దురా నాయన. ఇంకో మాట తెలుసు కదా, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఒక్కటా రెండా మూడా నాలుగా ఐదా ఆరా 426 ఇచ్చిండు. మన పాటలు బుక్కు కూడా వేసి పంపించరు, వీలైతే దొరికితే చదువుకోరు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అగో అన్న గట్టిగా పాడుతుండు, మీరెవ్వరు పాడకరి. వరంగల్ అంటేనే పాటలకు పుట్టినిల్లు తెలుసు కదా, వరంగల్ శంకరన్న. అరే నీ 6 గుర్రాలు 4 గుర్రాలు 12 గుర్రాల బండి పట్టండి, 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 12 గుర్రాల బండి పట్టండి. అన్నా శంకరన్న పాట వస్తే సిగాలు ఊగాలు ఒక్కొక్కరు, జెండాలన్నీ పైకెత్తాలి ఎత్తాలి. నీ 6 గుర్రాలు 4 గుర్రాలు 12 గుర్రాల బండి పట్టండి, 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల బండి పట్టండి, బండిల మీద తొక్కన పట్టండి, బండిల మీద బండిల మీద ఇట్లాంటి పాటలు. కాబట్టి మేము పాడుతున్నాం చెప్పి కోరస్ ఇయ్యాలి పాటలకు. వరంగల్ అంటే ఎన్ని పాటలు ఉన్నాయి? ఇంకా 190 పాటలు. వరంగల్ అంటేనే కళాకారులకు పుట్టినిల్లు. ఓకేనా? ఓకేనా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, తెలంగాణలోన 420. మీరు ఆగండి, మనోళ్ళు వాడతారు, మీరైతే లైన్ మీదకి వచ్చారు బ్రదర్. నా వైపు తిరిగి ఆల్మోస్ట్. ఓకేనా? ఈ తిరుగుడు 13వ తారీఖు దాకా గిటే ఉండాలి. గుద్దుడు గుద్దాలి. ఎక్కడా ఏడ గుద్దాలి? ఓటు కారు మీద గుద్దండి, వాని ఈపి మీద మళ్ళొక్క గుద్దు గుద్దండి. కడియం శ్రీయాలి లాంటోళ్ళని ఏమన్నా తక్కువ చేసిందా సారు? వాడు ఉద్యమంలో లేకపోయినా చంద్రబాబు పక్కన కూర్చొని అనేక మంది వరంగల్ దళిత బిడ్డలని నక్సలైట్లని ఎన్కౌంటర్ చేపించిన దళిత బిడ్డ కదా, చదువుకున్నాడు కదా అని తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే ఆఖరికి క్యాండిడేట్ ను డిక్లేర్ చేసినాక రాత్రి 12 గంటలకు 20 కోట్ల రూపాయలు ఎత్తుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు కడియం శ్రీయారు. గట్లాంటి ఏం చేయాలి మరి? ఏడ గుద్దాలే? ఈపి మీద గుద్దాలే. 13వ తారీఖు నాడు కారు మీద గుద్దాలే. ఓకేనా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకున్నాను ఓటుకున్నాను చంద్రబాబుకు చంద్రబాబుకు ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420.
అని పథకాన్ని తెచ్చావు, మన అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మనల్ని ఆన్నో ఇన్నో సిగలు పట్టుకురంటే నీళ్ల కోసం మాత్రమే పట్టుకురు. కానీ ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని, ఈ కాంగ్రెస్ వల్ల పుణ్యమాని బస్సులలో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. రుణమాఫీ అయిందా? 2 లక్షల రుణమాఫీ చేస్తూ అన్నాడు. వరికి మద్దతు ధరగా బోనస్ ఎంత ఇచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అన్నావు. మద్దతు ధర ఏమో 500 అన్నావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. బోనసు ఏమో 500 అన్నావు. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో నమోరుతుంది. ఇట్లాంటి దొత్తులు ఏం చేయాలి? జెండా మళ్ళొక్కసారి ఎత్తాలి మనమంతా. వరంగల్ వేదికగా అనేక పౌరుషాలకు సంబంధ సారక్క రాణి రుద్రమ పుట్టినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ. మళ్ళొక్కసారి ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవానికి పోరాటం. అందుకనే ఒరే సభకు తంచి చేతుల జెండా జాతర బోధమా. అన్నా మామూలు జోష్ లేదన్నా. నిజానికి చెప్తున్నాం కదా, అన్ని జిల్లాల కంటే మనకి చాలా ప్రిస్టేజ్ ఈ వరంగల్. ఎందుకు తెలుసా? ఏం తక్కువైందన్న కడియం శ్రీహరికి, ఏం నొచ్చిందని పోయింది అసలు అర్థం కావట్లేదు మాకు కూడా. ఆయన కోసం ఇట్లాంటి కిషన్ రావణ లాంటి వాళ్ళు అనేక మంది త్యాగాలు చేసిరు. జర పెద్ద మనిషి అనుభవం ఉన్నది, గట్లాంటి ఇద్దాం బై, మీరు కొంచెంసేపు ఓపిక పట్టండి అని చెప్పిండు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు, ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, మళ్ళా టికెట్ ఇచ్చిండు. రాజయ్య లాంటి ముత్యం లాంటి మనుషుల్ని వదిలిపెట్టి కూడా కడియం శ్రీహరికి ఇచ్చిండు కేసీఆర్ గారు. కానీ నిట్ట నిలువున వెన్నుపోటు వడిసింది కాబట్టి అట్లాంటి మనమందరం బుద్ధి చెప్పాలి. ఓకేనా? జెండాలన్నీ పైకెత్తాలి. అరే దెబ్బకు తంటి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. అన్న మీరందరూ కండువాలు తీయాలి ఒకసారి. జెండాలన్నీ పైకెత్తాలి, కండువాలన్నీ పైకెత్తాలి. దెబ్బకు తంటి చేతుల జెండా, దెబ్బకు తంటి